అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ప్రైమ్ నైన్ న్యూస్ స్పెషల్ అనాలిసిస్. నేను రాజు. సో శాసన మండలిలో ఒక ఆసక్తికర సన్నివేశం జరిగింది. అది ఏంటి అంటే, శాసన మండలిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ మంది సభ్యులు ఉన్నప్పటికీ, అంటే మెజారిటీ ఉన్నప్పటికీ కూడా అక్కడ కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి 2 బిల్లులకు ఆమోదం లభించింది. ఎస్పెషల్లీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లు ఒకటి, తర్వాత వచ్చేసి హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరును పునరుద్ధరించేటటువంటి బిల్లు ఒకటి. సో ఈ 2 బిల్లులకు కూడా శాసన మండలిలో ఆమోదం లభించింది. ఎందుకు ఇలా జరిగింది, ఇప్పుడు దీని మీద మనం చర్చించబోతున్నాం. గతంలో మనం చూసాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో అప్పట్లో తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోయినటువంటి కొత్తల్లో దాదాపు 2 ఏళ్ల వరకు కూడా అప్పుడు శాసన మండలిలో టీడీపీకి ఎక్కువ బలం ఉండేది. దీంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టినటువంటి బిల్లులన్నీ కూడా శాసన మండలిలో వీగిపోయినటువంటి పరిస్థితులు మనం చూసాం. ఎస్పెషల్లీ అప్పట్లో 3 రాజధానులకు సంబంధించినటువంటి బిల్లు కావచ్చు, అలాగే మున్సిపాలిటీకి సంబంధించినటువంటి బిల్లు కావచ్చు, దీంతో పాటు ఇంగ్లీష్ మీడియం స్కూల్స్కి సంబంధించి, అంటే పిల్లలకు ఇంగ్లీష్ మీడియం బోధించాలనేటటువంటి బిల్లు కావచ్చు. సో ఇలాంటి అనేక రకాలైనటువంటి బిల్లులన్నీ కూడా శాసన మండలిలో వీగిపోయినటువంటి సిచ్యువేషన్ మనం చూసాం. అయితే ఒకానొక దశలో జగన్మోహన్ రెడ్డి శాసన మండలిని రద్దు చేయాలి అనేసి కూడా నిర్ణయం తీసుకున్నారు. శాసన మండలి రద్దు కోరుతూ కేంద్రానికి కూడా ఆయన లేఖ రాసినటువంటి పరిస్థితి చూసాం. అంటే శాసన మండలిలో బలం లేకపోవడం వల్ల జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నా కూడా గతంలో ఏమీ చేయలేకపోయాడు. అదంతా కూడా ఆంధ్రప్రదేశ్ అంతా కూడా చూసింది. కానీ ఇప్పుడు అదే పరిస్థితి తెలుగుదేశం పార్టీ, అంటే కూటమికి వచ్చింది. కూటమికి శాసనసభలో భారీ మెజారిటీ ఉన్నప్పటికీ కూడా శాసన మండలిలో అలాంటి పరిస్థితి లేదు. అయితే శాసన మండలిలో వైసీపీకి ఎక్కువ మంది సభ్యులు ఉండడంతో ఖచ్చితంగా శాసన మండలిలో కూటమిని ఎదుర్కోవచ్చు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి తీవ్ర స్థాయిలో కలలుగన్నారు. ఖచ్చితంగా కూటమికి సంబంధించినటువంటి బిల్లులను శాసన మండలిలో అడ్డుకునేటటువంటి పరిస్థితి తమకుంది అని చెప్పేసి చాలా ఆనందపడ్డాడు. కానీ ఈ 2 బిల్లులు ఇవాళ శాసన మండలిలో ఆమోదం పొందడం బట్టి చూస్తూ ఉంటే అసలు ఏం జరుగుతుంది అనే దాని మీద జగన్మోహన్ రెడ్డి ఒక రకంగా చెప్పాలంటే మల్లగుల్లాలు పడుతున్నారు. సో దాని గురించి మనం ఒకసారి కానీ చూసుకుంటే, శాసన మండలి వేదికగా ఇప్పుడు ఏం జరుగుతుంది అనేటటువంటి వాదన అటు వైసీపీలో ఉన్నటువంటి ముఖ్య నేతల్ని తీవ్రంగా వెంటాడుతోంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తే శాసన మండలిలో మొత్తం 58 స్థానాలు ఉన్నాయి. 58కి సంబంధించి 39 స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సభ్యులు ఉన్నారు. ఇందులో లోకల్ బాడీస్ నుంచి, అంటే స్థానిక సంస్థల కోటాకు సంబంధించి 19 మంది సభ్యులు, అలాగే ఎమ్మెల్యే కోటాకు సంబంధించి 12 మంది సభ్యులు, అలాగే గవర్నర్ నామినేట్ చేసినటువంటి సభ్యులు 8 మంది. వీళ్ళతో పాటు టీడీపీకి కేవలం 9 మంది బలమే ఉన్నారు. అందులో ఎమ్మెల్యేల కోటా నుంచి 6 మంది, గ్రాడ్యుయేట్స్ నుంచి 3 ఉన్నారు. ఇక జనసేనకి ఒకరు, పిడుగు ఆయన చూసాం మనం గతంలో హరిప్రసాద్ గారు, అలాగే పీడిఎఫ్ నుంచి 2, కొన్ని దాదాపు ఒక 5 వరకు కూడా ఖాళీలు ఉన్నటువంటి పరిస్థితి. అంటే ఇక్కడ చూస్తే 58 స్థానాల్లో 39 స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్కడ మెజారిటీ తోటి ఉంది. మరి 39 స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సభ్యులు ఉన్నటువంటి శాసన మండలిలో ఖచ్చితంగా అక్కడికి వెళ్ళినటువంటి బిల్లులు వీగిపోయేటటువంటి పరిస్థితి. ఖచ్చితంగా వీగిపోవాలి, ఎందుకంటే అక్కడ అంత మెజారిటీ ఉంది కాబట్టి. కానీ వీగిపోకుండా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లు కావచ్చు, అలాగే హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరును పునరుద్ధరించేటటువంటి బిల్లు కావచ్చు. సో ఈ 2 బిల్లులు కూడా శాసన మండలిలో ఆమోదం పొందడంతో ఒక్కసారిగా జగన్మోహన్ రెడ్డి శిబిరంలో ఒక ఆందోళన వ్యక్తమవుతుంది. అసలు ఏం జరుగుతుంది అంటే, దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది అంటే శాసన మండలి సభ్యులు చాలామంది కూడా కూటమి వైపు చూస్తున్నారు. సో కూటమిలోకి జంప్ చేసేటటువంటి ప్రయత్నం చేయబోతున్నారు అనేది ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది. గడిచిన 2 రోజులుగా మనం చూస్తున్నాం, శాసన మండలిలో పోతుల సునీతతో పాటు కొంతమంది ఎమ్మెల్సీలు తమ రాజీనామాలు ఆమోదించాలని చెప్పేసి ప్లకార్డులు పట్టుకొని కూడా శాసన మండలిలో కనిపిస్తూ ఉన్నారు ఆ వీడియోస్లో. అంటే ఒక రకంగా చూడాలంటే ఇప్పుడు పోతుల సునీత కావచ్చు, అలాగే బల్లి కళ్యాణ్ చక్రవర్తి, సో వీళ్ళిద్దరూ కూడా ఇప్పుడు ముఖ్యంగా ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి ఆ కోటాలో వాళ్ళిద్దరూ సభ్యులుగా ఉన్నారు. ఒకవేళ వాళ్ళిద్దరిని రాజీనామాలు కానీ ఆమోదిస్తే ఆ 2 సీట్లు కూడా అటు కూటమి ఖాతాలో పడేటువంటి అవకాశం. అలాగే కర్రి పద్మశ్రీ, అలాగే జమికుల వెంకటరమణ, పందుల రవీందర్, సో వీళ్ళు 3 కూడా నామినేటెడ్, అంటే గవర్నర్ నామినేట్ చేసినటువంటి 8 మంది కోటాలో వాళ్ళు 3 ఉన్నారు. సో వాళ్ళు కూడా రాజీనామా చేయాలి అనేటువంటి యోచనలో ఉన్నటువంటి పరిస్థితి. సో దీన్ని బట్టి చూస్తుంటే వీళ్ళు కూడా ప్రస్తుత కూటమికి సంబంధించినటువంటి కోటాలో చేరేటటువంటి అవకాశాలు ఉన్నాయి. సో దీంతో పాటు శాసన మండలిలో ఉన్నటువంటి సభ్యులు జగన్మోహన్ రెడ్డిని మోసం చేస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి నుంచి దూరం అవ్వాలనేటువంటి ప్రయత్నం జరుగుతోంది అనేటటువంటి వాదన ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే శాసన మండలిలో 2 బిల్లులు ప్రస్తుతానికి ఆమోదం పొందినటువంటి పరిస్థితి.
పరిస్థితి. అయితే దీని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సభ్యులు ఏమంటున్నారంటే కొంతమంది, అంటే ఆ పార్టీకి ఫరగా ఉన్నటువంటి వాళ్ళు ఏమంటున్నారంటే, మేము ఇక్కడ అంటే శాసనమండలి వాకౌట్ చేసినటువంటి సందర్భంలో, అంటే సత్యకుమార్ మంత్రి ఆయన శాసనమండలిలో మాట్లాడేటువంటి సందర్భంలో ఎస్పెషల్లీ రాయలసీమకి మేలు చేయని వాళ్ళు కడప మీద ఎందుకు అంత కక్ష కట్టారు అని చెప్పేసి ఒక వాదన జరిగింది, అంటే మెడికల్ కాలేజీకి సంబంధించినటువంటి ఇష్యూ. దాంట్లో వైసీపీకి సంబంధించిన శాసనమండలి సభ్యులంతా కూడా వాకౌట్ చేసాం. మేము వాకౌట్ చేసినాక బిల్లును పెట్టుకున్నారు. సో బిల్లును పెట్టడం అంత ఈజీ కాదు, కోరం అనేది ఉండాలి. సో కోరం ఉన్నటువంటి సందర్భంలో బిల్లును పెట్టి ఆమోదింపజేసినటువంటి పరిస్థితి. సో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటి అంటే, శాసన మండలి ద్వారా కూటమి ప్రభుత్వాన్ని కట్టడి చేయాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఒక పక్క ప్రయత్నాలు చేస్తూ ఉంటే, అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సభ్యులంతా కూడా కూటమికి సపోర్ట్ చేస్తున్నారు. చాలామంది కూడా గోడ దూకేందుకు సిద్ధంగా ఉన్నారు అనేది ఇక్కడ ఈ బిల్లులు ఆమోదం పొందినటువంటి విషయాన్ని బట్టి మనకు స్పష్టంగా తెలుస్తుంది. సో మొత్తానికి జగన్మోహన్ రెడ్డి ఆశలు పెట్టుకున్నటువంటి ఈ శాసన మండలి కూడా ఇప్పుడు ఆయన ఆశల మీద నీళ్లు చల్లింది అనేది ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఇది వాటి స్పెషల్ అనాలిసిస్. మరో అనాలిసిస్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.